వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు అధ్యక్షులు బుస్సెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ 134వ శరన్నవరాత్రుల మహోత్సవానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు కలగాలని, ఈ నవరాత్రుల మహోత్సవం ఘనంగా జరుపుకోవాలని, ప్రజలందరూ విచ్చేసిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదం జరగకుండా ఫైర్ ఇంజన్ న్యూ ఫస్ట్ ట్రీట్మెంట్ తగు జాగ్రత్తలు తీసుకున్నామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలయంలోకి విచ్చేసి నవరాత్రుల మహోత్సవంలో పాల్గొనాలని, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరడమైనది. ఈ మాధ్యమాల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు క్లుప్తంగా అందిస్తారని ఆహ్వానిస్తున్నాను. అలాగే మా యొక్క ఆహ్వానం అనేది కూడా మీకు అందజేస్తాము. ఇది 134వ దసరా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి వారి 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. అలాగే లోపల ఆశ్రమం ప్రవేశమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేసుకుంటాం. అలాగే భక్తులు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తామని దాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 3వ కార్యక్రమం మా యొక్క కమిటీ మెంబర్ నిర్వహిస్తారు. మీరు దాన్ని స్వీకరించి దాంట్లో ఖచ్చితంగా మనం కోరుతాం. 10-24 తేదీ నుండి 13-10-24 తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటి రోజు ఆలగోలు బ్యాండు, కోలాటము, పూనావారి అనిష్టేలని 70 మంది కళాకారులతో బృందము, ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం. అది లింగసేవ రోజు కొల్లాపూర్ నుంచి 15 మంది కళాకారులతో మహిళా వీరగేన్ ఈ ప్రోగ్రాము లింగసేవ రోజుకి ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ, ఫస్ట్ ఎయిడ్, సీసీ కెమెరాస్, మైక్ అనౌన్స్మెంట్, స్టాండ్ బై ఫైర్ ఇన్సిడెంట్స్, విఐపి సపరేట్ గేట్స్, అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభవారు అన్ని విధాలుగా ముందుంటని పటిష్టంగా వేసి ఉన్నారు. కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 134వ సంవత్సరం దసరా ఘనంగా జరుపుకున్నకు మేమందరం మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము. దసరా ఆర్యవైశ్య సభ అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ముందుకు వస్తుంది. అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు, శక్తి దేశ అలంకరణ గ్రూప్స్, హర్యానా నుంచి పంపం బోలేవారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ సంవత్సరం మనము ఆర్యవైశ్య సభ మనకు జరుపుకునేదానికి ముందుకు వస్తుంది. అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాదని దైవాస్వామి. 13-3-10-2024 స్టార్ట్ అవుతుంది. జపహోమాలకు సంబంధించి ముఖ్యమైన 7వ తారీఖు 7-10 సోమవారం 3:15 ఘోరోత్సవం, సాయంత్రం 6:30 అష్టలక్ష్మి వైభవ పూజ,
9వ తారీఖు బుధవారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు మధ్య విద్యుత్ సేవ ప్రారంభమవును. సాయంకాలం 4 గంటల వరకు 4 గంటలకు స్వర్ణ శ్రీచక్ర మెరుగు పూజ విశేష అర్చన అభిషేకం కలదు. 10వ తారీఖు 10/10/2024 బుధవారం ఉద్దాసని 11/10/2024 శుక్రవారం మహాసప్తమి చండీ హోమము మహాపూర్ణావతి రాత్రి కుమారి పూజ సుహాసిని పూజ సరస్వతి పూజ కలదు. మీరందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా చేయడానికి మీ యొక్క సహకారం ఆర్యవైశ్య సభకు ఎంతో అవసరం. మీరు ప్రతిదిన కార్యక్రమాలు మీరు ఇక్కడ జరిగేటివన్నీ మీ యొక్క మాధ్యమాలను గుర్తించాలని పదే కోరుతున్నాము. అలాగే మీడియా కోసం మా యొక్క కన్వీనర్ రాజుబాబు గారు కోఆర్డినేటర్ ఉంటారు. మీకు ఆయన నెంబర్ను నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 9848-223-223. కన్వీనర్ దసరా ఉత్సవ కమిటీ ఆర్యవైశ్య సభ. ఆయన ద్వారా మీరు ఏదైనా విషయాలు తెలుసుకొని ఎవరన్నా ఏ విశ్వస్తానే కానీ ఆయన మీకు కూడా చేస్తారు ఖచ్చితంగా. ఆహ్వాన పత్రికలు స్వీకరించవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతాము. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ త్వరలో తెలుగుదేశం కైవసం కాబోతుందని ఎమ్మెల్యే నంద్యాల వదనారెడ్డి వారు తెలిపారు. నియంత పాలన నుంచి స్వేచ్ఛ పాలన వైపు అడుగేస్తున్న వైసీపీ కౌన్సిలర్లు నేడు ఎమ్మెల్యే నంద్యాల వదనారెడ్డి వారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 2 వైసీపీ కౌన్సిలర్లు పల్లా రమాదేవి, జిలాన్ బాషా త్వరలో మరికొంతమంది చేరే అవకాశం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామ్ రెడ్డి, విఎస్ ముక్తార్, పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకటి 38వ వార్డు పల్లా రమాదేవి, 14వ వార్డు షేక్ జిలానీ. ఎమ్మ రమాదేవి, జిలానీ ఉన్నారు. వీరిద్దరు కూడా చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3-3.5 నెలల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ, ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పేపర్లు చదివి వార్తాంశాన్ని తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన ప్రొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది, మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో 2 కౌన్సిలర్లు చేరేదానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వాళ్ళకి పార్టీకి చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు 8 మందితో 10 మంది 12 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది. ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ అందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది.
కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలోని ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ మా వర్గం కానీ వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేమందరికీ వాళ్ళకు వెన్నంటి అండదండలుగా ఉంటాం. భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక 10-15 సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఆశ్రిత పక్షపాతము, మరి దేవస్థానాలలో కల్తీ చేయడము, ఇటువంటి పెద్ద సమస్యలు ఇరుక్కుపోతున్నాడు. ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబడిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమయ్యి ఆయన 2029 ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము పూర్తి సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ కావాల్సిన నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారము సూపర్ 6లో ఇప్పటికే 1-2 నెరవేర్చడం జరిగింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మరి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలగించడం జరుగుతుంది. మరి దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2-3 నెలల్లో బస్సులలో ఫ్రీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత 15,000 రూపాయలు చదువుకున్న వాళ్ళకు 15,000 నెలకు గృహిణికి ఇవ్వడం అనేది ఇవన్నీ త్వరలోనే నిర్ణయాలు జరుగుతాయి. 6 నెలలకు లోపలనే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చినారు. ఏదో గతంలో 2019 ఎన్నికల్లో 151 సీట్లు తెలుగు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయంటేనే అది గొప్ప విజయం అని అందరూ చెప్పుకోవడం జరిగింది. అంతకంటే 4 రెట్టింపుగా 164 సీట్లు ఇచ్చినారు కూటమికి. కాబట్టి ఇంత భారీ ఎత్తున ప్రజాభిమానం సొరగొనే పార్టీకి భవిష్యత్తులో పార్టీ కూటమి పార్టీదే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది, మా వార్డులు కూడా అభివృద్ధి జరుగుతాయని ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని వాళ్ళు వచ్చిన దానికి ఈ అమ్మకు మరి రమాదేవికి కానీ జిలానికి కానీ మరి 14వ వార్డు జిలానికి 38వ వార్డు పల్లా రమాదేవి గారికి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అన్ని రకాల మా అండదండలు సంపూర్ణంగా వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తులో. అందరికీ మేము ధన్యవాదములు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. మా వార్డు యొక్క అభివృద్ధి పనులు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారిశ్రామికంగా సంస్థలు వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఏర్పడతాయని చెప్పి రాష్ట్రం ఆర్థికంగా పురోగతి చెందుతామని చెప్పి మేము ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అలాగే మాకు పెద్ద ఆయన కానీ సురేష్ అన్న కానీ ఇక్కడ ఉండే అందరూ ముల్లన్న మొత్తం ముక్తారన్న సుధాకర్ అన్న అందరూ మాకు అండదండలుగా ఉంది. మాకు ముందు పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం అన్న. శ్రీనివాస్ నగర్ కౌన్సిలరు జిలానీ భాషలో పెద్ద ఆయన మాకు దాదాపు 60 సంవత్సరాల నుంచి మా నాన్నగారికి బాగా పరిచయస్తులు, బాగా స్నేహితులుగా ఉంటారు. ఆయన కాలంలోనే ఆయన హయాంలోనే మా నాన్న కౌన్సిలర్ అయ్యారు, మా అమ్మ కౌన్సిలర్ అయింది. ఈరోజు నేను కౌన్సిలర్ అయినాను. వార్డు యొక్క అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి, వార్డుకు సంబంధించి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది. మాకు పార్టీలో చేరిన తర్వాత వారి యొక్క పూర్తి అండదండలు మాకు ఉంటాయని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీలో చేరడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు అవకాశం కల్పించేందుకు పెద్దన్న గారికి, సురేష్ అన్న గారికి, ముక్తారన్న గారికి, సుధాకర్ అన్న గారికి అందరికీ నా పేరున అందరికీ పేరు ఏమైనా చెప్పకుండా మర్చిపోయింటే ఏమనుకోవద్దు. అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలన్న. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పాత మనుషులే, అందరూ పరిచయస్తులే. అందరం కలిసి మా వార్డు అభివృద్ధి కోసమని అందరూ మాకు సహాయం చేయాలని చెప్పి అన్ని రకాల అండదండలు ఉండాలని మాకు పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు, పండుగల ముందు సామాన్య ప్రజల మీద భారం. ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరలలో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా రేట్లను పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచాయి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందుగా ఎల్పిజి ధరలు పెరిగాయి. 14 కేజీల 200 గ్రాముల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర 1967 రూపాయలు, డొమెస్టిక్ సిలిండర్ ధర 855 రూపాయలుగా ఉంటుంది. ప్రజలు గమనించగలరు. అమరావతి నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల విధానానికి స్వస్తి. నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ. ఈ నెల 11 రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్య దుకాణాలకు లాటరీ. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు. జనాభా ప్రతిపాదికన 50 లక్షల నుంచి 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజు. ఈ నెల 12 నుంచి ప్రైవేట్ మాధ్యం దుకాణాలు. ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ పోస్ట్ 2024 నుండి 2025. కానిస్టేబుల్ పోస్టు 39,481. దరఖాస్తు ప్రారంభం 5/9/2024. దరఖాస్తు చివరి తేదీ 14/10/2024. దరఖాస్తు దిద్దుబాటు 5/11/2024 నుండి 7/11/2024 వరకు. పరీక్ష జనవరి, ఫిబ్రవరి 2025లో నిర్వహించబడుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం దాతల సౌజన్యంతో మానసిక వికలాంగులకు ఆర్థిక సహాయం. సన్నుతి శ్రీనివాస్ అండ్ రాణి అండ్ సన్స్ వారు ఒక్కొక్కరి 200 రూపాయలు వంతున. పాటి శేషగిరిరావు, జయమ్మ అండ్ సన్స్ ఒక్కొక్కరికి 200 రూపాయలు వంతున. వెరసి ఒక్కొక్కరికి 400 రూపాయలు చొప్పున. బిత్తలయ్య చావిడి రామేశ్వరం వికాస్ విహార్ ఆర్ఏఎస్ నందు హాజరైన 50 మంది మానసిక వికలాంగులకు నగదుతో పాటు మురహరి జగదీశ్వరరావు వారి సౌజన్యముతో అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళావతి మరియు అధ్యక్షులు ఇండ్ల భాగ్యలక్ష్మి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ శ్రీధర్, ఆత్మీయ కమిటీ చైర్మన్ గువ్వల నారాయణ రెడ్డి, ఈసీ సభ్యులు గురువురెడ్డి, మునిశేఖర్ రెడ్డి, దంపతులు సన్నుతి వైష్ణవి వసంత్, గౌరవ డాక్టరేట్ సన్నుతి శ్రీనివాసులు, వారి కొడుకు కోడలు, డిఏడబ్ల్యూ కళాశాల సిబ్బంది జయసింహ మరియు కుమారి తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది. కడప జిల్లా ప్రొద్దుటూరు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గాజులపల్లె రామచంద్రుడు ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖున అందులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం విదితమే. ఈనాడు కదిరి ప్రసాద్ వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక్కొక్కరికి 200 రూపాయల వంతున ఇవ్వడం జరిగినది. అలాగే పబ్బతి శ్రీరాములు వారి తరపున మునుస్వామి 100 రూపాయలు, భక్త పెంచలయ్య వారు 100 రూపాయలు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సంధ్యారాణి 100 రూపాయలు, దోశల సాంబశివారెడ్డి వారు 50 రూపాయలు నగదును హాజరైన 57 మంది అందులకు ఇవ్వడం జరిగినది. దంపతులు 100 వాసవి సుబ్బరత్నమ్మ అండ్ శ్రీనివాసులు వారు బ్యాగ్ బిస్కెట్లు, కూల్ డ్రింక్ కిట్టును హాజరైన 57 మంది అందులకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజు, మున్సిపల్ గుర్రప్ప, నర్సింహులు, బద్వేల్ ప్రభాకర్ రెడ్డి, శేఖర్ గురువురెడ్డి, సాంబశివారెడ్డి, రామలింగారెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, ప్రసాద్, మహమ్మద్ బాషా, నల్లం శివ శంకర్, గుత్తి సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మనము కదిరి ప్రసాద్ గారిని కడప నుంచి రావడము మనం ఆనందదాయకము. మన బ్లైండ్ కార్యక్రమానికి ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావడము, ఆయన ద్వారా పెన్షన్ పంపకం చేయడము మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గాను ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన అందరికీ, మన ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కును
ప్రైవేటీకరణం చేయాలని కేంద్రం చూస్తుందనేది విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దుల రాహుల్, వీరబోగు రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన, కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటిల ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని వారన్నారు. నాడు ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలు అర్పించినైనా ప్రైవేటీకరణ అడ్డుకున్నామని వారు హెచ్చరించారు. అలాగే విభజన హామీలను చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్ర పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువుతో ఒకవైపు అల్లాడుతుంటే, వలసలతో అల్లాడిపోతుంటే పాలకులు కనబడడం లేదా అన్నారు. వలసలకు నివారణకు కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోతున్నారు అన్నారు. అదే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గడిచిన పార్లమెంటు సమావేశాలలో బీజేపీ ప్రభుత్వం కడప ఉక్కు ₹1 కూడా కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందన్నారు. కనీసం ఈ ప్రాంతం ఎంపీలు సైతం కడప ఉక్కు కోసం పోరాటం చేయకపోవడం దారుణమన్నారు. కడప ఉక్కు 3 ముఖ్యమంత్రులు మారితే 3 శిలాఫలకాలు వేసి వెళ్ళారు తప్ప ఏర్పాటుకు ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. పునాది రాళ్ళు సమాధి రాళ్ళుగా వెక్కిరిస్తున్నాయి తప్ప ఉక్కు పరిశ్రమ పనులు ముందుకు సాగడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం కడప ఉక్కును నిర్లక్ష్యం చేయడంతో రాయలసీమ ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్పారో గడిచిన సార్వత్రిక ఎన్నికల నిదర్శనమన్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైన కడప ఉక్కు పైన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి నిర్మించుకోవాలన్నారు. లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి తప్పదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, లేకుంటే రాబో రోజులలో విద్యార్థుల యువతలతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నిర్మల్, నగర కన్వీనర్ విజయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు అభినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడకపోవడం కారణము కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యే ఎంపీలు కూడా రాయబారంగా వెళ్ళకుండా వెళ్ళి ఒక నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసినా సరే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అదే కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు ఉక్కు పరిశ్రమ అయిపోతే ప్రత్యేకంగా పరోక్షం కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడున్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షం కడప ఉద్యమాన్ని లేపే విధంగా, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాము. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.